అర్హులైన రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే వర్తింపజేయాలని, సన్నరకం ధాన్యానికి బోనస్ వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు పరిష్కరించకుండా కొత్త పేర్లను సృష్టించి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తుందని చెప్పి ప్రకటించింది. ఆచరణలో కొనుగోలు ప్రారంభమైన తర్వాత ఓన్లీ సన్న రకాలకి 31 రకాలకే ప్రకటించారు, ముద్దు రకాలకు లేవన్నారు. సన్న రకాల ధాన్యం బోనస్లో కూడా ఈరోజు వైరా మండలంలో పరిశీలిస్తే ఒక 50 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినటువంటి వాటికి బోనస్ పట్టలేదు. అంతకు ముందు ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో 2-3 రోజులకు మాత్రమే బోనస్ పడ్డది తప్ప డిసెంబర్ 1వ తారీఖు తర్వాత కొనుగోలు చేసినట్లు పడలేదు. నవంబర్లో ఏమన్నా కాటాలు అయ్యి గవర్నమెంట్ కొంటే డబ్బులు పడ్డాయి తప్ప డిసెంబర్ 10వ తారీఖు నుంచి యువతలు ఉన్నటువంటి వాటికి దాదాపుగా బోనస్ పట్టలేదు. వైరా మండలంలో వైరా రిజర్వాయర్ కింద జులై మధ్యలో సాగునీరు ఇవ్వటం, నారుమల్లు పెంచుకొని నాట్లు వేసేటానికి ఆగస్టు చివరికి సెప్టెంబర్ అయింది. వరి కోతలన్నీ కూడా డిసెంబర్ 15 తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో 100 క్వింటాల ధాన్యం ఉన్నటువంటిది ఉంది. లారీలు లోడ్లన్నీ కూడా ఇప్పుడు ఇప్పలమడక, లింగనపాలెం, దాచాపురం ప్రాంతంలో, గరికపాడు ప్రాంతంలో, అదేవిధంగా ఇక్కడ పోసలపాడు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ధాన్యం కాటాలు అవుతా ఉన్నాయి. మరి మొదటగా అయినటువంటి కొన్ని మండలాల్లోనేమో ధాన్యం వర్షాలకు వేసినటువంటి ప్రాంతాల్లో కాటాలు ముందైనవి, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. వైరా రిజర్వాయర్ పరిధిలో ఉన్నటువంటి 18,000 ఎకరాల్లో రైతులకి బోనస్ అనే పరిస్థితి లేకుండా ఉంది. అందుకని ఈ పెండింగ్ లో ఉన్నటువంటి బోనస్ డబ్బులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ వైరా కేంద్రానికి వచ్చి ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ ప్రకటించిపోయారు. రుణమాఫీ పూర్తయినట్టు కూడా చెప్పారు. కానీ ఇవాళ ఎప్పుడు ఆగస్టు 15వ తారీఖు, ఎప్పుడు ఇవాళ జనవరి 24వ తారీఖు, ఎన్ని నెలలు గడుస్తా ఉంది? 8 నెలలు అయినా కానీ రైతుల యొక్క అకౌంట్లో రుణమాఫీ పట్టలేదు. 2 లక్షల రూపాయల లోపు పూర్తయింది అంటున్నారు, కానీ 2 లక్షల లోపు